మా ఇంట్లో ఎలాంటి స్పెషల్ అకేషన్ అయినా మా మమ్మీ ఫస్ట్ చేసే రెసిపీ ఇది. వెజిటేబుల్ కూర్మా అండ్ పలావ్. వెజిటేబుల్ చాప్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని పచ్చిమిర్చిని వేయించాలి. దీని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపడినంత మనం వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వస్తుంది అనుకున్న టైంలో వీ షుడ్ యాడ్ ది కోకోనట్ పేస్ట్ ఆల్సో. ఈ రెండు మంచిగా పచ్చివాసన పోయాయి అన్న తర్వాత ఆలు అండ్ టమోటా కూడా మనం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి మంచిగా మగ్గుతున్నాయి అన్న టైంలో వీ షుడ్ యాడ్ గరం మసాలా, పసుపు, కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చేస్తే ద కర్రీ ఈజ్ రెడీ. లాస్ట్లో మనం ఉప్పు వేసుకోవాలి. ఇది వెజ్ పలావ్ కోసం మనం రెడీ చేసుకున్నాం. ఆయిల్ వేసుకోవాలి అండ్ నెయ్యి కూడా వేసుకొని జీడిపప్పులు వేయించుకున్నాం. ఫస్ట్ మనం ఈ మసాలా దినుసులన్నీ వేయించుకున్నాం. ఉల్లిపాయ కూడా వేయించుకొని కొబ్బరి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని అది పచ్చివాసన పోయాక అందులో చాప్ చేసుకున్న ఆలు అండ్ వెజ్జీస్ కూడా వేసుకొని వేయించాక అందులో మనం వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం వేసేయడమే, నానబెట్టుకున్న బియ్యం. ఉప్పు కూడా ఆ వాటర్లో బాయిల్ అవుతున్నప్పుడే వేయాలి. ఇదంతా అయిపోయాక ఇలా వచ్చేస్తుంది. దాన్ని వి షుడ్ మంచిగా జీడిపప్పులు నేతిలో వేయించుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తింటే సూపర్ ఉంటుంది. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. జస్ట్ రెస్టారెంట్ స్టైల్లో లానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా ఫేవరెట్. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఇది మా మమ్మీ రెసిపీ. విత్ ఎ టేబుల్ మేనర్స్ వీ షుడ్ ఈట్ అనమాట. డెలీషియస్ ఫుడ్ ఈజ్ రెడీ.